చామంతుల సీజన్ అయితే వచ్చేసింది కదండి. సో నేను నా దగ్గర ఉన్న చామంతుల కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏ విధంగా కేర్ చేస్తే నాకు ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అన్నీ కూడా నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఎక్కువ గుజ్జుగా పొయ్యాలంటే కనుక మనం అక్టోబర్ మంత్ నుంచి కూడా ఒక 3 టైమ్స్ వరకు ట్రిమ్మింగ్ అయితే చేయవలసి ఉంటుందండి చామంతి మొక్కకి. సో అలా ట్రిమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒకే కొమ్మకి ఇలాగ గుబురుగా అయితే పూలు అయితే పోస్తే చూస్తున్నారు కదండి. ఇక్కడ ఒకే కొమ్మకి నాకు ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చి గుజ్జుగా అయితే వచ్చిందండి. అండ్ పక్క నుంచి కూడా న్యూ ప్లాంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇలా ఎక్కువ పువ్వులు పూయాలి, చిన్నదానికి గుబురుగా రావాలి అంటే కనుక ట్రిమ్మింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నేను ట్రిమ్మింగ్ చేసేటప్పుడు అయితే వీడియోస్ అయితే మిస్ అయినాయి కాబట్టి నేను నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఆ వీడియో అయితే చేసి చూపిస్తానండి. సో ఇంకొకటి ఏంటంటే తెచ్చి ప్లాంటింగ్ ఎలా చేసుకోవాలి అంటే కనుక మనం తెచ్చుకున్న మొక్కని మనం డైరెక్ట్గా